ఈ లోకంలో ఏదైనా వస్తువు తయారు చేసినా, ఏదైనా కొనుక్కొచ్చినా దానికంటూ పని ఉండాలని, ఉపయోగపడాలని మనం ఆశపడుతూ ఉంటాం. ఉదాహరణకి ₹1 పెట్టి పెన్ను కొనుక్కు రావచ్చు. ఆ పెన్ను కనుక రాయకపోతే మనకు చాలా చిరాకు అనిపిస్తుంది. ₹1 పెన్ను గురించే మనం అంత ఆలోచిస్తున్నామంటే మానవుణ్ణి తయారు చేసినటువంటి దేవుడికి ఇంకెంత ఆలోచన ఉండాలి. దేవుడు మానవుణ్ణి ఖాళీగా ఉండటానికి తయారు చేయలేదు, పని చేయడానికి సృష్టించాడు. ఆదికాండంలో మనం చూసినట్లయితే దేవుడు మానవుణ్ణి తయారు చేయకముందు ఏదెను తోటను తయారు చేశాడు. ముందు పనిని తయారు చేసి ఆ తర్వాత పని చేసేవాడిని తయారు చేశాడు. దేవుడు మానవుణ్ణి పని చేయడానికే సృష్టించాడు. అందుకనే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమంటాడంటే, దేవుడు బద్ధకస్తుల్ని అసహ్యించుకుంటాడని, బద్ధకంగా ఉండే వాళ్ళకి దేవుడు అంటే అస్సలు ఇష్టం ఉండదని. ఇంకొక మాట చెప్తాడు, బద్ధకస్తులు చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలని. పని చేసేవాళ్ళంటే దేవుడికి ఇష్టం. ఆ పని చేయకపోతే ఏమవుతుంది అనే దాని గురించి బైబిల్లో ఉన్నటువంటి ఒక చిన్న భాగాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడికి సంబంధించినటువంటి కొన్ని ఉపమానాలు చెప్తూ ఒక దివ్యమైనటువంటి ఉపమానాన్ని చెప్పాడు. దాన్నే తలాంతుల ఉపమానము అని అంటారు. ఒక ఆయన బిజినెస్ విషయమై బయటికి వెళ్ళిపోతూ 3 పని వాళ్ళకి తలాంతులు ఇచ్చాడు. ఒక ఆయనకి 5 ఇచ్చాడు, ఒక ఆయనకి 2 ఇచ్చాడు, ఒక ఆయనకి 1 ఇచ్చాడు. ఆయన బిజినెస్ పూర్తి చేసుకొని వెనక్కి వచ్చేటప్పటికి 5 తలాంతులైన 5గా మళ్ళీ పెంచినట్లయితే దాన్ని సబాష్ అని మెచ్చుకున్నాడు. 2 వాడు దాన్ని 4 చేశాడు, ఆయన్ను కూడా మెచ్చుకున్నాడు. కానీ 1 తలాంతు ఇచ్చిన వాడు భయపడి, బహుశా బద్ధకం చేశాడేమో తెలీదు, దాన్ని భూమిలో పాతిపెట్టాడంట. పైగా యజమానుడు వస్తే అంటున్నాడు, దీన్ని కనుక నేను సరిగ్గా వినియోగించకపోతే నీకు కోపం వస్తుందని, దీన్ని పాడు చేయకూడదని దీన్ని పాతిపెట్టాను అని అంటే ఆ యజమానుడు చాలా భయంకరంగా కోపం తెచ్చుకొని తిట్టాడు. ఇతన్ని నరకంలోకి పంపించండి అనేటువంటి పదాన్ని కూడా ఉపయోగించాడు. ఆ మాట ఎందుకు ఉపయోగించాల్సి వచ్చిందో తెలుసా? దేవుడు మనల్ని పని చేయడానికి సృష్టించాడు. దేవుడికంటూ ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో నీకు నాకు కూడా భాగం ఉన్నది. మనం చేయాల్సింది కనుక చేయకపోతే ఆ పజిల్ పూర్తి కాదు, దేవుని యొక్క ప్లాన్ విచ్ఛిన్నమైపోతుంది. కాబట్టి మనందరం కూడా పని చేసేవాళ్ళం అయి ఉండాలని ఆశపడుచున్నాడు. మీరు ఖాళీగా ఉండేవాళ్ళ? ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేవుని సన్నిధిలోకి వెళ్ళి క్షమాపణ అడగండి. దేవుడిచ్చినటువంటి బాధ్యతను స్వీకరించండి. సొలొమోను మహారాజు ప్రసంగి అనేటువంటి పుస్తకంలో ఒక మాట రాస్తాడు. ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడే చేతికి చిక్కినటువంటి ప్రతి పని చేయమని అడుగుతున్నాడు. ఎందుకనంటే ఆ లోకంలోకి వెళ్ళిన తర్వాత ఇక పని చేయడానికి ఏముండదు కదా. కాబట్టి సామర్థ్యం ఉన్నంత వరకు మనం చేయగలిగే దాన్ని మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమకరంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఇప్పుడు దాకా ఏ విషయంలో అయినా బద్దకించినట్లయితే ప్రభువుని క్షమించమని అడుగుదాం. మనం చేసే పనికి శక్తినిమ్మని దేవుణ్ణి అడుగుదాం. దేవుడు ఖచ్చితంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ విషయంలో మీరు నాతో కలిసి ప్రార్థన చేస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. నీత ప్రార్థన చేద్దామా? తప్పకుండా. మా దేవా, మా ప్రభా, మమ్ములను నమ్మి పని చేయడానికి సృష్టించావు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయితే ప్రభా, మేము అపనమ్మకస్తులుగా ఉండకుండానట్లు సహాయం చేయమని అడుగుతున్నాం. నీ యొక్క కోపాన్ని మేము రేపకూడదు ప్రభా, బద్ధకంగా ఉండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళలో ఎవరైనా ప్రభా బద్ధకంగా ఉండే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ బద్ధకాన్ని ఛేదించడానికి మీరు శక్తిని అనుగ్రహించమని అడుగుతున్నాం. మేము పనిని ప్రభా సామర్థ్యంగా చేయడానికి శక్తిని అనుగ్రహించమని అడుగుతున్నాం. ఈ ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు. యేసు నామములో ప్రార్థన చేయించున్నాం. ఆమేన్.